హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. తండేల్ మూవీ ఓపెన్ అవగానే సాయి పల్లవి గారు అలియాస్ సత్య రైల్వే స్టేషన్లో వర్షంలో ఏడ్చుకుంటూ ఒంటరిగా కూర్చొని ఉంది. సత్య ప్రేమించిన రాజును తలుచుకుంటూ అంతవరకు రాజుతో ఉన్న జ్ఞాపకాలు, అతని మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి సత్య వాళ్ళ నాన్న వచ్చి తనని ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటి నుంచి కొద్ది రోజులు సత్య సాడ్ గా బాధపడుతూ రాజును తలుచుకుంటూనే ఉంటుంది. సడన్ గా ఒకరోజు సత్య వాళ్ళ నాన్నతో, నాన్న నాకు పెళ్లి సంబంధం చూడండి, నేను పెళ్లి చేసుకుంటా అని అనడంతో సత్య వాళ్ళ నాన్న ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. సత్య దగ్గర నీకు రాజు మీద కోపమా, అంత ప్రేమించిన దానివి ఇప్పుడు సడన్ గా పెళ్లికను ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే, ఆడు ఊర్లో లేనప్పుడు నేను ఎలా ఉన్నా పర్లేదు అనిపించింది, కానీ ఇప్పుడు వాడు నాతోనే లేనప్పుడు, కానీ ఇప్పుడు నాలోనే ఆడు లేడు, వాడి మీద నాకు ప్రేమ లేదు అని చెప్పి పెళ్లి చూపులకు ఓకే చెప్పి మురళి అనే అతను ఇప్పుడు సత్యాన్ని చూడడానికి వస్తాడు. సత్యాన్ని చూడంగానే ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది, మనం చూస్తే ఇలా ఉన్నాం, మనల్ని ఒప్పుకుంటుందా అని అనుకుంటూ ఉంటే సడన్ గా సత్య నాకు ఈ పెళ్లి ఓకేనా అన్న అని చెప్పడంతో ఇంకెందుకు బావగారు లేటు ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మురళితో సత్య మాట్లాడాలని చెప్పి సత్యాన్ని ఒక చోటుకు పిలిచి, ఆడి పేరు రాజు అనగానే అర్థమైంది ఆడి నువ్వు ప్రేమిస్తున్నావు, మీరేమో అందంగా ఉన్నారు, నాతో పెళ్లికి టక్మన్ ఓకే చెప్పగానే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, చెప్పండి ఇప్పుడు ఏం మీ ప్రాబ్లం అని అంటే, ప్రేమించింది మాత్రం అతన్నే, కానీ పెళ్లి మాత్రం మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్పి రాజుకి సత్యకి అసలు ఎలా లవ్ స్టార్ట్ అయింది అనే దాన్ని చెప్తుంది. కూలీ ఎక్కువ అని చెప్పి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ శ్రీకాకుళం నుంచి గుజరాత్ బార్డర్స్కి వెళ్తారు ఫిషింగ్ చేయడానికి. 9 నెలలు అక్కడ ఉంటే మిగతా 3 నెలలు ఇక్కడ శ్రీకాకుళంలో ఊర్లో ఉండేవాళ్ళు సొంత ఊర్లో. ఇందువల్ల సత్య రాజుని చాలా మిస్ అయ్యేది. 9 నెలలు రాజు కూడా సత్యాని చాలా మిస్ అవుతాడు. సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. సముద్రంలో బోట్లో ఉన్న సమయంలో ఫోన్ అలా పైకెత్తి సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రాజు సత్యతో మాట్లాడాలని చెప్పి. ఇటువైపు సత్య ఏమో రాజుకి ఎప్పుడు సిగ్నల్ వస్తుందా, ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉండేది. ఇద్దరు వెయిటింగ్ లోనే గత కొన్ని సంవత్సరాలుగా గడిపేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఒక ప్లేస్ లో రాజుకి సిగ్నల్ వచ్చి సత్యకి ఫోన్ చేసి, బుజ్జి తల్లి ఏదైనా మాట్లాడవే అంటే అటువైపు ఉన్న సత్య మురిసిపోయేది. రాజు ఫోన్ లో బోట్ లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న బోట్ లో వాళ్ళు రాజు దగ్గరకు వచ్చి వాళ్ళ మనుషులతో గొడవ చేస్తున్నారు, డబ్బులైనా ఇవ్వండి లేదా మీరు పట్టుకున్న సరుకైనా ఇవ్వండి అని. ఫోన్ లో మాట్లాడుతూనే వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇలా రోజు ఫోన్ లో మాట్లాడడం, సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇలా రాజు అనలిగే సత్య మిగతా 3 నెలలైనా సంవత్సరంలో ఎదురు కలిసి ఉండొచ్చు అనే ఆశతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో కొంచెం బాధ, కొంచెం ప్రేమ, కొంచెం ఎగ్జైట్మెంట్ తో గడిపేసేవాళ్ళు. సత్య రాజుతోనే నీస్ కలిసి తినాలని నీస్ కూడా తినకుండా ఉంటుందండి. రాజు వాళ్ళమ్మ సత్యతో ఇదేం ప్రేమే అంటే, చిన్నప్పటి నుంచి మా ప్రేమలో ఏదో ఒక బాధ, నేనేమో బయట చదువుకోవడానికి వెళ్తే నా కోసం వాడప్పుడు వెయిట్ చేసేవాడు ఊర్లో, ఇప్పుడు నేను అతని కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది సాడ్ గా. 9 నెలలు అయిపోయిన తర్వాత రాజు ఎంతో ఎగ్జైట్మెంట్ తో సత్యాన్ని చూడాలని చెప్పి ట్రైన్ దిగంగానే నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా రెగ్యులర్ గా వీళ్ళు కలిసే ప్లేస్ శివుడి విగ్రహం ఉంటుంది, దాని కొంచెం దూరంలో ఇదిగో ఈ ప్లేస్ లో ప్రతి ఇయర్ కలుసుకునే వాళ్ళు. ఫస్ట్ టైం రాజు ఇక్కడ నుంచి వెళ్ళంగానే జెండా కట్టెళ్తాడు, తిరిగి వస్తే జెండా తీసేసి సత్యని కలిసేవాడు. ఆ తర్వాత రాజు అనలిగే సత్య 3 months చాలా హ్యాపీగా ఉంటారు. నీస్ కూడా తింటుంది రాజుతో కలిసి సత్య. రాజు అనలిగే మిగతా వాళ్ళు వేటకెళ్ళి సంపాదించుకొచ్చిన డబ్బులు మిగతా ఫ్యామిలీస్ అందరికీ పంచేవాళ్ళు ఆ ఊర్లో. వాళ్ళు పంచిన డబ్బులతోనే కుటుంబ జీవనాధారం వాళ్ళకి. అయితే ఆ ఊర్లో కొంతమంది గల్లీ రౌడీలు చేపల వేట ఆపించేసి ఇసుక త్రవ్వకాలు మొదలు పెట్టారని తెలియగానే అప్పటి వరకు తండేలుగా ఉన్న వ్యక్తి రాజుకి ఈ విషయం చెప్పడంతో రాజు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఇసుక త్రవ్వకాలని ఆపిచ్చేస్తాడు. తండేలు అంటే లీడర్. ఇప్పుడు వేటకి ఒక 20 మంది కలిసి వెళ్ళారనుకో, ఆ 20 మందిలో ఎవరో ఒకరు తండేలు ఉంటారు, అతనే లీడర్ అయి ఉంటాడు. వాళ్ళ యాసిని అవమానించిన వాళ్ళని కొట్టడంతో అంతవరకు తండేలుగా ఉన్న వ్యక్తి ఈసారి మన రాజుని తండేలు చేయాలని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి ముందు ప్రకటించి శివరాత్రి రోజునే తండేలుగా చేసేద్దాం అని ఫిక్స్ అవుతారు. ఊరు మొత్తం కలిసి హ్యాపీగా శివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి సత్య రాజుతో కలిసి ఉంటుంది. బుజ్జి నువ్వు ఎలాగో పడుకుండిపోతావు, నేను మార్నింగే వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇంట్లో హ్యాపీగా పడుకో బుజ్జి అంటే, లేదు నేను నీతోనే ఉంటాను, నీ ఒళ్ళో పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తనతోనే ఉంటుంది. కొంతసేపటికి సత్య బాగా నిద్రపోయిన తర్వాత రాజు నిద్ర లేచి సత్యకి తెలియకుండా జెండా ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్య నిద్రలోంచి లేగానే పక్కన రాజు కనిపించడు. వెంటనే అల్లాడిపోతుంది. చుట్టూ చూస్తే బ్లాక్ కనిపిస్తుంది. అది చూసిన తర్వాత చెప్పకుండానే వెళ్ళిపోయాడా, మళ్ళీ 9 months వెయిట్ చేయాల్సిందని బాధతో అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ డేనే వీళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ రాజుని తండేలుగా ప్రకటించి
సముద్రంలో పాలు పోసి వాళ్ళ బోట్కి పూజ చేసి వేటకి అక్కడి నుంచి బయలుదేరుతారు. బుజ్జితల్లే ఇంకొద్దిసేపట్లో సిగ్నల్స్ దొరకవు అని రాజు సత్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే సిగ్నల్స్ కట్ అయిపోతుంది సడన్గా. ఆ తర్వాత సడన్గా ఊర్లో ఒక వ్యక్తి అలలు ఎక్కువగా రావడంతో బోట్ రివర్స్లో తిరిగి నీళ్ళల్లో పడిపోవడంతో అందులో ఉన్న వ్యక్తి చనిపోతాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళతో సహా సత్య చాలా బాధపడి భయపడుతుంది కూడా. ఎందుకంటే అతని ప్లేస్లో రాజు ఊహించుకుంటుంది కాబట్టి ఒకవేళ రాజు కూడా ఏదో ఒక రోజు అక్కడ ఏదైనా అయ్యి ఇలా అయిపోతే నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఎలా ఉండగలను రాజు లేకుండానే. నైట్ సత్యకి ఇదంతా గుర్తు తెచ్చుకొని నిద్ర కూడా రాదు. సత్య వాళ్ళ నాన్న ఏంటమ్మా నిద్ర పట్టట్లేదా అంటే, నాన్న నాకు ఒక డౌట్, నువ్వెందుకని వేటకి వెళ్ళట్లేదు ఇప్పుడు అంటే, నువ్వు చిన్నప్పుడు నేను కూడా వేటకి వెళ్ళేవాడిని, వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మీ అమ్మ గుండెపోటు వల్ల చనిపోయింది, చివరి చూపు కాదు కదా, కనీసం తనని ఎక్కడ పూడ్చిపెట్టారో కూడా కనిపెట్టలేని పరిస్థితి, ఇంకా నిన్ను చూసుకోవాలని చెప్పి వేటకి వెళ్ళకుండా వలలు అల్లుకుంటూ ఇక్కడే ఉంటున్నాను తల్లి అని చెప్పడంతో సత్య నా కోసం మా నాన్న ఇక్కడే ఉండిపోయాడు, అలాగే రాజు కూడా ఇక నుంచి వేటకు వెళ్ళొద్దు అని చెప్తే వింటాడు, ఎలాగైనా అతనికి చెప్పాలి, నేను చాలా భయపడుతున్నా అని అనుకుంటుంది. ప్రతి సంవత్సరం టైంకి వచ్చే వీళ్ళు ఈ సంవత్సరం 6 days లేట్గా వస్తారు. వెంటనే సత్యకు భయమేసి రాజుకి ఫోన్ చేసి అడిగితే, వచ్చేస్తా బుజ్జి తల్లి, ఈ రోజు రాత్రే బయలుదేరుతున్నాం అని అంటాడు. నెక్స్ట్ డే సత్య రాజును కలిసి, రాజు నేను చెప్పేది వింటావా అంటే, నువ్వు చెప్తే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, చెప్పు ఏం చెప్తావు అని అంటాడు. ఎప్పట్లాగానే మేము అక్కడ పనిచేస్తుంటాం కదా, సేటు ఒక 6 నెలల జీతం ఇవ్వకుండా ఆపేశాడు, ఎప్పుడు ఇస్తాడో ఏమో అని టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. పాపం మన సత్యకి తన మనసులో ఉన్నది ఎలా చెప్పాలో రాజుకు అర్థం కావట్లేదు. చివరికి ఒక రోజు, చూడు రాజు, మొన్నే మన ఊర్లో ఒకరు చనిపోయారు, అప్పటి నుంచి నా వల్ల అవ్వట్లేదు, చెప్పేస్తున్నా, నువ్వు ఇక నుంచి వేటకు వెళ్ళొద్దు నా కోసం అని అంటుంది ఏడుస్తూ. అది కాదు బుజ్జి, ఎవరికో ఒకరు జరిగిందని మనకి జరగాలని రాసి పెట్టేం లేదు కదా, అలాంటివి అవుతూ ఉంటాయి, మనం వాటికి భయపడకూడదు, ఇప్పుడు నేనే తండేలు, నన్ను నమ్మే అందరూ ఉన్నారు, చూడు నువ్వు ఉన్న 3 నెలలు ఎంత ఆనందంగా గడిపేస్తాను, మిగతా 9 నెలలు అంతే బాధపడతాను, ఎప్పుడు నీకేమవుతుందేమో అని ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నా కోసం ఇక నుంచి వేటకి వెళ్ళొద్దు అని ప్రామిస్ చేసుకుంటుంది రాజుతో. ఆ తర్వాత ఆ రోజు రాత్రి రోజు కలిసే ప్లేస్లోనే వీళ్ళు కలిసి రాజు వల్ల సత్య పడుకొని నిద్రపోయిన తర్వాత రాజు పైకి లేచి జెండా ఎగరేసి సత్యకి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేటకి వాళ్ళ గ్రూప్తో. సత్య మార్నింగ్ నిద్రలేంగానే రాజు వెళ్ళిపోయాడని తెలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళి స్పీడ్గా అలసిపోయి, రాజు వెళ్ళనని ఒట్టేసావు కదా, ఒట్టేసి కూడా ఇప్పుడు ఏంటి, ప్లీజ్ నా కోసం నువ్వు ఇక్కడే ఉండిపో, వెళ్ళకు అని అంటుంటే కూడా రాజు అసలు వినిపించుకోవట్లేదు. ప్లీజ్ సత్య, మన ఊర్లో అందరూ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బ్రతకాలంటే మేము వేటకు వెళ్ళాల్సిందే, నేను ఇప్పుడు తండేల్ని అని చెప్తుంటే కూడా సత్య చాలా బాధపడుతుంది. సరే ఆఖరిసారి అడుగుతాండా, నా మీదొట్టు, నువ్వు ఇక నుంచి వెళ్ళకు అని చెప్పినా కూడా రాజు వినిపించుకోకుండా ట్రైన్లో వెళ్ళిపోతాడు. రైల్వే స్టేషన్లో వర్షంలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి తనని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులు రాజు సత్యకు ఫోన్ చేసినా సత్య కాల్ తీస్తుంది కానీ ఏం మాట్లాడదు. బుజ్జితల్లి వచ్చేస్తాను బుజ్జితల్లి, ఐఎమ్ సారీ, ఒక్కసారి రాజు అని పిలవవే అని అంటుంటే కూడా తను ఏం రెస్పాండే అవ్వదు, కేవలం కాల్ మాత్రం లిఫ్ట్ చేసి అలాగే పెట్టుకుని ఉండిపోతుంది ఏడుస్తూ. ఇక్కడే బుజ్జి తల్లి సాంగ్ వస్తుంది. ఆ తర్వాత చాలా రోజులు బాధపడి వాళ్ళ నాన్న గురించి ఆలోచించి సత్య ఈ డిసిషన్ తీసుకుంటుంది. ఇంతవరకు జరిగిందంతా మురళితో చెప్పి, ఇది నా ప్రేమ కదా, నేను ఒకసారి రాజుని కలవాలనుకుంటున్నాను, అతనికి ఒక 3 విషయాలు చెప్పాలి. ఫస్ట్ది, నేను అతన్ని మోసం చేయలేదు, అండ్ నా కోసం వేట మానేసిన మా నాన్న కోసం అని చెప్పాలి, నా లోకంలో నా మనసులో ఆడు లేడు అని చెప్పాలి అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత మురళి, సరే అండి మీరు అలాగే చేయండి, మీరు ఎప్పుడు అతనితో మాట్లాడి ఓకే చెప్తారో అప్పుడే పెళ్లి చేసుకుందామని మురళి కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సముద్రంలో బోట్లో ఉన్న రాజు అనలాగే వాళ్ళ గ్రూప్ అందరూ తుఫాన్లో చిక్కుకుంటారు. అలలు ఎక్కువైపోతుంది. సడన్గా ఎవరో ఒకరు హెల్ప్ అని అరుస్తూ ఉండడంతో అతన్ని కాపాడడం కోసం రాజు అనలాగే వాళ్ళ గ్రూప్ మొత్తం ప్రాణాలకి తెగించి మరి అతన్ని కాపాడుతారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఒక లెటర్ వస్తుంది తండేల్లో ఉన్న గ్రూప్ తరపున. ఆ లెటర్ రాజు రాసింటాడు. రాజు ఏం రాసింటాడంటే, కొన్ని నెలల ముందు మేము ఒక తుఫాన్లో ఇరుక్కున్నాము, అప్పుడే ఎవరో ఒకరిని కాపాడడానికి ప్రయత్నిస్తే మేము బార్డర్ దాటేసామని మాకు తెలిసింది, దాంతో మేము పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయాము, వాళ్ళు మమ్మల్ని అరెస్ట్
అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మా ప్రాణాల గురించి బెంగపడకండి, మేమందరం సేఫ్ గానే ఉన్నాము అని ఉంటుంది ఆ లెటర్ లో. ఇదంతా చూసి మిగతా వాళ్ళందరూ చాలా భయపడతారు. పాకిస్తాన్ వ్యక్తిని అలల్లో ఇరుక్కున్నందుకు కాపాడినందుకు గాను ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసి పాకిస్తాన్ కోర్టు వీళ్ళు టెర్రరిస్ట్లా లేదా నార్మల్ పీపుల్స్ అని తెలిసేంత వరకు వీళ్ళని రిమాండ్లోనే ఉంచండి అని తీర్పునిస్తుంది. అప్పటి వరకు వీళ్ళని జైల్లో ఉంచుతారు. లిటరలీ జైల్లో బట్టలు లేకుండా కూర్చోబెడతారండి, నరకం చూపిస్తారు. ఇది తెలుసుకున్న తర్వాత సత్య మనసు విరిగిపోతుంది, చాలా బాధపడుతుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే పాకిస్తాన్ లో జైల్లో ఉన్న రాజు అన్నలకి వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ అక్కడున్న టెర్రరిస్టులు చాలా అంటే చాలా ఘోరంగా అవమానిస్తారు. వాళ్ళలో ఒక చిన్న పిల్లాడు ఉంటే అతన్ని పిలిచి వందే మాత్రం చెప్పమని చెప్పి గోడ మీద యూరిన్ పోస్తాడు. ఇదంతా చూసి మనోళ్ళ రక్తం ఉడికిపోతుంది. వెంటనే బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి గోడ మీద చల్లడంతో జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ఒక అతను రాజు పైన కోపంతో కుక్కలు కూడా గోడ మీద యూరిన్ పోస్తాయి అని చెప్పడంతో గొడవకు వస్తాడు. ఇది చూసిన అక్కడ పోలీసులు రాజుని అండ్ అతన్ని ఇద్దరిని కంట్రోల్ చేసి ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఒకసారి గుర్తు పెట్టుకో, నువ్వు పాకిస్తాన్ లో ఉన్నావని రాజుతో అంటే ఆ టెర్రరిస్ట్ ని వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు వాడికి ఏదైనా అవుతే కోర్టులో మేము సమాధానం చెప్పాలి అని అంటాడు. ఇంతకు ముందు ఒక లెటర్ వచ్చింటుంది కదా రాజు దగ్గర నుంచి. ఆ లెటర్లోనే పర్సనల్గా ఒక లెటర్ ఉంటుంది, రాజు సత్యకి రాసింటాడు. ఆ లెటర్లో చెవిలో నీ మాట వినక చాలా రోజులైంది బుజ్జి తల్లి అని ఉంటుంది, నేను చాలా బాధపడుతున్నానే అని. గ్రూప్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ ఆధార్ కార్డ్ని ముందు పెట్టి ఫోటో దిగుతారు. సత్య కూడా వెళ్ళి ఆ ఫోటోలో ఉంటుంది. ఈ ఫోటోని పేపర్లో చూసిన రాజు సత్య ఫోటో మాత్రం కట్ చేసి తీసుకుంటాడు. అందరూ వాళ్ళ కోసం లెటర్ రాస్తారు, కానీ సత్య మాత్రం ఏం రాయదు. కన్నీటి చుక్క పేపర్ మీద పడుతుంది. దాన్ని చూసే తన కన్నీటి చుక్కలోనే తన బాధ అంతా చెప్పేసింది నా బుజ్జి తల్లి అని అనుకుంటాడు రాజు ఆ లెటర్ని చూసి. రాజు అనలాగే సత్య చిన్నప్పటి నుంచే ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. సడన్ గా జైల్లో ఉన్న వీళ్ళల్లో ఒక పిల్లాడు మిస్ అయిపోతాడు. రాజు ఇంకా అల్లాడిపోయి ఆ పిల్లాడు కోసం వెతికితే ఒక ప్లేస్ లో ఆ పిల్లాడు స్పృహ తప్పిపోయి పడిపోతాడు. ఏం జరిగిందని అతన్ని ట్రీట్మెంట్ తీసుకెళ్తారు జైల్లోనే. ఇంతకు ముందు రాజుతో గొడవ పడి ఉంటాడు కదా ఒక టెర్రరిస్ట్, అతను మిగతా వాళ్ళతో చేరి ఆ చిన్న పిల్లాన్ని తీసుకెళ్లి అతని ప్రైవేట్ పార్ట్ ని గాయపరిచింటారు. తండేల్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికి సడన్ గా వాళ్ళు పంపిస్తున్న డబ్బు రాకపోవడంతో మొత్తం అందరూ ఇబ్బంది పడతారు. ఊర్లో ఉన్న వాళ్ళు డబ్బు కోసం బాధపడుతూ ఉంటే ఇది గమనించి సత్య మురళికి ఫోన్ చేసి నన్ను ఒక ప్లేస్ తీసుకెళ్తారా, గుజరాత్ తీసుకెళ్తారా అని అతనితో పాటు గుజరాత్ వెళ్ళి, ఇంతకు ముందు రాజు సేట్ ఇంకా 6 నెలల డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింటాడు కదా, సేట్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళ 6 నెలల జీతం మీరు ఇవ్వలేదు, మా ఊర్లో ఇప్పుడు మొత్తం అందరూ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, డబ్బులు ఇవ్వండి అని అడిగితే సేట్ ఏమంటాడంటే అవును డబ్బులు ఇవ్వలేదు, అయితే ఏం చేస్తావు, అయినా మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే సత్య సేట్ ఉన్న ప్లేస్లోనే ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. దాంతో సత్య ఎందుకు ధర్నా చేస్తుందని అక్కడున్న మిగతా వాళ్ళందరూ సత్య బాధ అర్థం చేసుకుని సత్యతో పాటు నిలబడతారు. పక్కన కూర్చొని ధర్నాలో వాళ్ళు కూడా పాల్గొంటారు. దీంతో ఒకసారిగా ఈ విషయం వైరల్ అయ్యి సేటు వాళ్ళ జీతం మొత్తం 6 months కలిపి ఇచ్చేస్తాడు సత్య చేతికి. దాంతో సత్య ఊర్లోకి వెళ్ళి మొత్తం అందరికి పంచిపెట్టేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జైల్లో రాజు అని వాళ్ళ గ్రూప్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు లేకపోయినా అక్కడ సత్య వాళ్ళ కోసం నిలబడిందని. గవర్నమెంట్ నుంచి ఈ August 15th మీ వాళ్ళు రిలీజ్ అవబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావడంతో సత్య అనలాగే మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగో August 15th రాజు వచ్చేస్తున్నాడు కాబట్టి మురళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటికి తీసుకొచ్చేసి September 2 మంచి ముహూర్తం ఉంది, దాన్నే ఖాయం చేసుకుంటామని సత్య వాళ్ళ నాన్నతో మాట్లాడి సత్య కూడా ఇందుకు ఒప్పుకుంటే డేట్ ఫిక్స్ చేసి పత్రికలు కూడా ప్రింట్ చేస్తారు. ఈ విషయం తండేల్ గ్రూప్ లో ఉన్న రాజు తప్ప అందరూ తెలుసుకుంటారు, కానీ ఈ విషయం రాజుకు చెప్పరు. ఈ విషయం గనక రాజుకు తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. ఎలాగో August 15th మనం అందరం ఊరు వెళ్తున్నాం కదా, అప్పుడు తెలిస్తే ఏం కాదులే రాజు వెళ్ళి సత్యతో మాట్లాడతాడు అని అనుకుంటారు. వీళ్ళది ఎలాంటి తప్పు లేదు, కేవలం వీళ్ళు తప్పిపోయి ఇక్కడికి వచ్చారు అని కోర్టులో నిరూపించుకొని ఇంకా అక్కడ నుంచి వీళ్ళందరినీ మొత్తం 22 మందిని రిలీజ్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే జమ్మూ కాశ్మీర్ లాంటి స్వతంత్ర ప్రాంతంలో అల్లర్లు చేస్తున్నారు మిగతా పాకిస్తాన్లో ఉన్న
ఉన్న వాళ్ళందరూ ఆర్టికల్ 370 అంటే కాశ్మీర్ ఎప్పుడు భారతదేశాందే అని మనం అనుకుంటే దాన్ని మనం లాగేసుకున్నామని పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇప్పుడు హిందుస్థాన్స్ ఎవ్వరు కనిపించినా చంపేయడానికి కూడా వెనకాడరు. 22 మందిని కాపాడడానికి కూడా అక్కడున్న పోలీసులకి ధైర్యం చాలట్లేదు, అంతమంది ఉన్నారు అక్కడ. లోపల ఉన్నది హిందుస్థాన్ వాల్స్ అని తెలుసుకొని మొత్తం అందరూ 22 మీద అటాక్ చేస్తే రాజు అలాగే మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అక్కడున్న జైలర్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, వాళ్ళు ఖచ్చితంగా చనిపోయింటారు, చంపేసింటారు అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే జైల్లోకి మళ్ళీ తండేల్ గ్రూప్ మొత్తం వచ్చేస్తారు. పారిపోయారు అనుకున్నాను కదయ్యా అని అంటే, సార్ మేమేం తప్పు చేయలేదు, మేము ఎందుకు పారిపోవాలి అని అంటాడు రాజు. వీళ్ళు రిలీజ్ అవ్వట్లేదు, అక్కడ నుంచి రావట్లేదు, ఆర్టికల్ 370ని రద్దు చేశారని తెలుసుకొని సత్యకి ఏం చేయాలో అర్థం కాకుండా మురళితో కలిసి ఢిల్లీకి వచ్చేస్తుంది. మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్స్ కనుక ఏదైనా చేయాలంటే తన కూతుర్ని కలవాలి, ఎందుకంటే ఆమె చనిపోయిందని తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరట్లేదు. అండ్ ఇంకోవైపు జైల్లో ఏమో మిగతా టెర్రరిస్టులు వీళ్ళని ఇంకా ఘోరంగా అవమానిస్తారు. వాళ్ళ జెండా పాతి సెల్యూట్ చేసి అందులో కూడా యూరిన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కోపం వచ్చిన రాజు అందరితో ఫైట్ చేసి భయంకరంగా కొట్టి మన భారతదేశపు జెండా ఎగరేస్తాడు గర్వంగా సెల్యూట్ చేసి. గొడవ జరుగుతుందని తెలుసుకున్న జైలర్ అని అలాగే మిగతా ఆఫీసర్స్ అందరూ అక్కడికి వచ్చి దీన్ని ఆపి బయట ఉన్న పరిస్థితులకి నువ్వు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా అని రాజుని బాగా కొడతారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. ఇంట్లో మురళి వాళ్ళ అమ్మా నాన్నేమో ఇంకా ఏం చేస్తున్నారా, త్వరగా వచ్చేయండి అని అంటున్నారు. దీంతో సత్య పెళ్లి చీరలో అయినా వెళ్తే ఆమె మా బాధ గుర్తిస్తుందేమో అని తెలిసి మినిస్టర్ కూతురు దగ్గరికి వెళ్తే కారులో వెళ్తున్న తను వర్షంలో తడుస్తున్న సత్యాన్ని చూసి ఒక ఆడపిల్ల ఈ సిచ్యువేషన్లో నిలబడి ఉందంటే ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవాలని ఇంటి లోపలికి తీసుకెళ్లి నీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాను, వీలైనంత తొందరలో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నా వంతు అని చెప్తుంది. సత్య ఇంకోవైపు నేను పెళ్లికి ఒప్పుకొని వాడికి వేసిన ఉరి శిక్ష కన్నా వాడికి ఇంకా పెద్ద శిక్ష ఏముంటుంది, వాడికి గనుక ఈ విషయం తెలిస్తే వాడు ఎంత బాధపడతాడో నాకు తెలుసు అని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది. నా వల్ల రాజుతో మాట్లాడడానికి అవ్వట్లేదు, ఇన్ఫాక్ట్ అతన్ని చూడాలంటేనే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది అని చెప్తుంది. పాపం ఇలాంటి సిచ్యువేషన్ లోనూ సత్యకి తోడుగా మురళి అండగా ఉంటాడండి. భారత్ పాకిస్తాన్ దేశాలలో ఎవరైతే నిర్దోషులుగా శిక్షని అనుభవిస్తున్నారో ఏ దేశంలో ఉన్నా వాళ్ళు విడుదల కావాలి అని జడ్జిమెంట్ రావడంతో అమ్మయ్యా ఇంకా మనం వెళ్ళిపోవచ్చని రాజు వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తూ ఉంటే అందరి పేర్లు లిస్ట్ లో ఉంటాయి కానీ ఒకే ఒకరి పేరు ఉండదు. మిగతా వాళ్ళందరూ వాడు వస్తాడు మనమందరం వెళ్తామన్నా కూడా రాజు మాత్రం వినిపించుకోవట్లేదు. మనమందరం 22 మంది వచ్చాం, 22 వెళ్దాం, ఒక్కడు తక్కువైనా కూడా నేను ఇక్కడ నుంచి రాను అని చెప్తున్నాడు. అతను రాకపోవడానికి రీజన్ ఏంటంటే అందులో ఒకడికి ఆధార్ కార్డు ఉండదు, ఐడెంటిటీ ఇండియన్ అని లేకపోవడం వల్ల అతను రాలేని పరిస్థితి. రాజుతో పాటు ఉన్న వాళ్ళు మేం వెళ్ళకపోయినా పర్లేదు, మేమందరం ఇక్కడే ఉండి అతను తీసుకొస్తాం, కేవలం నువ్వు ఒక్కడివైనా వెళ్ళు అని చెప్పినా కూడా రాజు వినిపించుకోడు. ఆ తర్వాత వాళ్ళందరూ నిజాన్ని రాజు ముందు చెప్పేస్తారు. సత్యకి పెళ్లి, నువ్వు వెళ్ళాలి అని చెప్తాడు. సత్యకి పెళ్ళ, జోక్ చేయకండి అంటే వెడ్డింగ్ కార్డ్ ని రాజుకు చూపించగానే ఆ కార్డ్ లో సత్య పేరు చూసి తన కళ్ళల్లో ఫుల్ కన్నీళ్ళండి. చాలా అంటే చాలా బాధపడతాడు. తన ఫేస్ ని నీళ్ళలో కడుక్కొని ఏది ఏమైనా సరే నేను రాను అని మళ్ళీ అతనితోనే నిలబడతాడు. అక్కడ ఉన్న జైలర్ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కనుక వెళ్ళకుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తావో గ్యారంటీ లేదు, వెళ్ళు అని చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు. దాంతో జైలర్ ఏదో ఒకటి జైలర్ మిగతా ఆఫీసర్స్ తో చెప్పి హై కమిషన్ ఆఫ్ ఇండియాకి అందులో ఉన్న ఆఫీసర్స్ కి ఫోన్ చేయించి అతను ఇండియనే అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. లెటర్ రావడంతో ఫైనలీ అతన్ని కూడా పంపించేస్తారు. ఇప్పుడు 22 మంది కలిసి అక్కడి నుంచి వస్తారు. దాంతో రాజు చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు. తండేల్ అనేవాడు లీడర్, మిగతా వాళ్ళందరూ ముందు నడుస్తూ ఉంటే లీడర్ అనేవాడు వెనక నడవాలి, వెనకే అతను అడుగుండాలి అనే మాటని వాళ్ళందరూ వచ్చేస్తున్నారని ఢిల్లీలో నుంచి సత్య అలాగే మురళి వీళ్ళిద్దరూ ఊరికి వచ్చేస్తారు. ఊర్లోకి రాగానే మీరేం కంగారు పడకండి, సత్య ఈ పెళ్లికి ఒప్పుకుంది అని అంటే సత్య ఆలోచిస్తూ ఉంది రాజు గురించే తలుచుకుంటూ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంట్రా అమ్మాయి ఎలా ఉంది, ఏదైనా చేసావా అంటే నేనేం చేస్తాను అని సత్యతో ఏమండి రాజు వచ్చాడు, వెళ్ళి రాజుని కలవండి అని చెప్పి ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నానని నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఇంకేం చేయలేని పరిస్థితి,
మీ మనసులో ఇంకా రాజునే ఉన్నాడు, మీరు ఎప్పటికీ రాజుని మర్చిపోలేరు, అదే నిజం. రాజు వచ్చేసాడు, నేనే వాళ్ళని ఫ్లైట్లో వచ్చేలాగా అరేంజ్ చేశాను అని చెప్తాడు. వెంటనే వాళ్ళు రెగ్యులర్గా కలిసే ప్లేస్లో ఫ్లాగ్ కనిపించకపోవడంతో రాజు వచ్చేసాడని సత్య ఎంతో ఆనందంతో, బాధతో, ఎగ్జైట్మెంట్తో రాజు దగ్గరికి వెళ్ళి సారీ ఇంతవరకు తీసుకొచ్చిన దానికి, ఇప్పుడు నువ్వు కూడా సారీ చెప్పని రాజుతో సారీ చెప్పించుకొని ఇద్దరు హ్యాపీగా మళ్ళీ కలిసిపోతారు. ఎవ్వరు విడదీసినా వీళ్ళిద్దరూ విడిపోరండి. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.